హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రానికల్స్. సో ఈరోజైతే మేము మా కొలీగ్స్ అందరం కలిసి ఒక చిన్న వన్ డే ట్రిప్ వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట. రీజన్ ఏంటంటే పెద్దగా ఏం లేదు, ఒక కొలీగ్ది బర్త్డే ఉందన్నమాట. వీడిదే బర్త్డే. సో ఫస్ట్ మేము అయితే కవర్ చేసుకున్న ప్లేస్ వచ్చేసి లక్నవరం లేక్. ఇది ఆల్రెడీ సెకండ్ టైం వచ్చాము, బట్ ఇట్ ఫీల్స్ ద సేమ్ పీస్ఫుల్ అండ్ జాయ్ఫుల్ వైబ్ అని చెప్పొచ్చు. సో అలా రాళ్లతో ఆడుకున్నాం. నెక్స్ట్ అలా పాటలు వింటూ జాయ్ఫుల్గా వైబ్ అవుతూ చిల్ అవుతూ అలా సాఫీగా ప్రయాణం సాగించాం. అండ్ నెక్స్ట్ మావాడు బ్లూటూత్లో పెట్టామని చెప్పి కార్తో సెట్టింగ్ చేస్తున్నాడు, బట్ ఫైనల్ హీ డిడ్ ఇట్ ఆఫ్టర్ అ స్ట్రగుల్. అండ్ నెక్స్ట్ వెట్ వెళ్దామని చెప్పి అనుకునే లోపు ఓకే సిఎన్జీ కొట్టించాలి అని చెప్పి మేము స్టేషన్లో ఆపుకొని వి జస్ట్ ఫీల్డ్ అప్. అండ్ మా వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటుంటే నేను వాళ్ళకి తెలియకుండా తెలిసినట్టు క్యాప్చర్ చేశాను. అండ్ బ్రో అలా దారిలో పోతున్నప్పుడు తాటి చెట్టు చూశాడు. ఓకే, వై నాట్, లెట్స్ ట్రై అని చెప్పేసి బ్రో తాగాడు. అండ్ వీ డిసైడెడ్ టు గో టు ద నెక్స్ట్ ప్లేస్ విచ్ ఇస్ హేమాచల నరసింహస్వామి టెంపుల్, విచ్ ఇస్ సో పవర్ఫుల్ అండ్ సో డివోషనల్ యాజ్ వెల్. సో వెళ్తున్న దారిలో ఇలా మేకలు, చెట్లు, నేచర్ అయితే అసలు ఇట్స్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి. యూ కెన్ ఫీల్ ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పొచ్చు. అండ్ దీని తర్వాత మేము ముత్యాలధార వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. సో వెళ్ళాము, చూసాము, క్యాన్సిల్ అయింది. లాస్ట్కి ప్లాన్లో లేని ప్లాన్ ఒకటి వచ్చింది, దాట్స్ బోకాతా వాటర్ ఫాల్స్. యూ క్యాన్ సీ హ్యావ్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో అలా మేము అలా మా డే ట్రిప్ని అయితే అలా థర్డ్ ప్లేస్తో కవర్ చేసుకున్నాము. అండ్ అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది పబ్లిక్ ప్లేస్ అనే చెప్పొచ్చు. పబ్లిక్ కూడా బాగానే ఉంటారు, బట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే టైమింగ్ కూడా కొద్దిగా ప్రాపర్గా అటు ఇటు ఎండింగ్ దగ్గరగానే వెళ్ళాం. సో ఇలా లాస్ట్గా మా వాళ్ళందరూ చిల్లగా అలా వెళ్తున్న దారిలో చిల్ అవుదామంటే అక్కడ ఆపుకొని సో అలా విందు భోజనంతో అయితే ముగించామన్నమాట. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.